హనుమంతరావు గారు, మరి ఈ 20% మార్కులు ప్రభుత్వ పాఠశాలల్లో వెయ్యట్లేదనేది కూడా ఒక వార్త. ప్రైవేట్ వాళ్ళు సరే అండి. ఉపయోగించుకుంటున్నారు, వేసుకుంటున్నారు, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అది వెయ్యట్లేదు, దానివల్ల నష్టం జరుగుతోంది. ఇది ఈరోజు మనం 10-15 పేపర్లు చదివితే ఈ అంశం ప్రధానంగా ఉంది. అంటే ప్రభుత్వ పాఠశాలల టీచర్లకి పిల్లలంటే ఇష్టం లేదా ఏంటి, అది ఎందుకు అలా వచ్చింది అనేది? లే వాస్తవం అండి, మీరు అనే పాయింట్స్ కొద్ది ఇక్కడ మిస్అండర్స్టాండ్ అవుతుంది. 20 మార్క్స్ కు 20 వేసింది అనుకోండి, ఉదాహరణ వేసిందాం అనుకుందాం, కానీ దాన్ని ఇంటర్నల్ ఇన్స్పెక్షన్ చేసేది గవర్నమెంట్ టీచర్స్. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఇన్స్పెక్షన్ చేసి ఇంటర్నల్ వెరిఫై చేసి దాన్ని మేము ఇనిషియల్ వేస్తే టిక్ కొడితేనే అవి అప్లోడ్ చేయాలి. ఆ కాపీ మన దగ్గర ఉంటుంది. ఇఫ్ ఎనీ ప్రైవేట్ స్కూల్ హ్యాస్ చేంజ్డ్ ద మార్క్స్ లిస్ట్ ఆఫ్ ఇంటర్నల్, ఈ విల్ బి రెస్పాన్సిబుల్. కాబట్టి మా దగ్గర ఒక కాపీ ఉంటుంది. అట్లా ఇంటర్నల్ చేంజ్ చేయడానికి లేకుంటది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా 20కి 20 వేసిండ్రు, 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంది, అందుట్లో మినిమము 28 రావాలి పాస్ కావాలంటే. 80 మార్క్స్ 28 మార్క్స్ రావాలి. ఒకవేళ అక్కడ 20 మార్క్స్ వచ్చినా ఈ 20 కలిపితే 40 అయితే పాస్ కాడు. అవి 20 రావాలి, ఇవి 20 కలిపితే 48 అవుతుంది. ఆయన గ్రేడ్ ఏమొస్తుంది? సేమ్ మళ్ళీ బి గ్రేడే వస్తుంది. అదే 28 మినిమం రావాలి. మినిమం 80 అవుట్ ఆఫ్ 28 వస్తే, అవుట్ ఆఫ్ 80కి వస్తేనే ఈ ఇంటర్నల్స్ మార్క్ యాడ్ అయితే ఆయన పాస్ అయినట్లుగా. కాబట్టి అది మేజర్ గా క్రైటీరియా కాదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్. ఇక్కడ ఏముంది, 20కి 20 వేయకున్నా, 20కి 15 వేసినా, 10 వేసినా 7 మినిమం. ఇందులో 7 రావాలి. ఇవి 7 వస్తేనే, అవి 28 వస్తేనే 35 అవుతుంది, కాబట్టి పాస్ అవుతుంది. కాబట్టి ప్రైవేట్ స్కూల్లో మీరు అన్నట్లుగా అందరికి 20/20 వేస్తుంటారు. కానీ స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు, అబ్జర్వేషన్ చేసినప్పుడు, ఆ నోట్స్ చెక్ చేయడము, స్లిప్ టెస్ట్ చేయడము, ఇవన్నీ క్రాస్ చెక్ చేసినప్పుడు డెఫినెట్ గా వి విల్ మాడిఫై ద మార్క్స్. డెఫినెట్ గా చేంజ్ చేస్తాం. సరే 1-2 కేసెస్ ఎస్ దేర్ ఇస్ మేబీ సమ్ రిలాక్సేషన్ ఉంటుంది, కొంత టీచర్స్ ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ మేజర్ పార్ట్. ఇది నేను అబ్జర్వ్ చేసింది. ఎందుకంటే లాస్ట్ 10 years ఎవ్రీ ఇయర్ నేను ఇన్స్పెక్షన్కి వెళ్తాను స్కూళ్ళకు. వెళ్ళినప్పుడు కొంత స్టూడెంట్స్ 100% 20/20 వేయాల్సిందే, వాళ్ళకి ఎందుకు వేయలేదు అనిపిస్తుంది. కొందరు తక్కువ వేస్తారు, 18 వేస్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్ లోపల కూడా పిల్లలకు కూడా మేము కూడా 20 వేసే వాళ్ళకి 20 వేస్తాం, రీజనబుల్ గా వేస్తాం మేము. వాళ్ళకేమో కొద్దిగా కాంపిటీషన్ ఉంటది. ఎస్పెషల్లీ కార్పొరేట్ స్కూల్లో దే విల్ గివ్ డెఫినెట్లీ 20/20 వేస్తుంటారు. కానీ మేము అట్లా చెక్ చేస్తాము. బడ్జెట్ స్కూల్స్ లోపల వాళ్ళు కొంత బ్యాలెన్స్ గా ఉంటారు, వాళ్ళు భయపడుతుంటారు. మళ్ళీ వచ్చి చెక్ చేసినప్పుడు ఏం అడుగుతారో దీని రీజన్ చెప్పాలి కదా అని కొద్దిగా బ్యాలెన్స్ గా ఉంటారు. వాళ్ళు 15 వేసిన వాళ్ళు ఉన్నారు, 12 వేసిన వాళ్ళు ఉన్నారు, లీస్ట్ గా హైయెస్ట్ 20 వేసిన వాళ్ళు. గవర్నమెంట్ స్కూల్లో కూడా 20 వేస్తున్నాం. అయితే ఇక్కడ కంపారిజన్ ఎందుకు వచ్చేదంటే, మరి వాళ్ళందరూ కూడా 20/20 వస్తున్నాయి, మనం ఎందుకు వేయకూడదని మన టీచర్ కమ్యూనిటీలో కూడా డిస్కషన్ జరుగుతుంది. జరిగినప్పుడు ఈ సో అండ్ సో స్టూడెంట్ బాగున్నాడు, 10/10 వస్తుంది, ఎందుకు ఏది మనం 20 వేయాలా అనే కాన్సెప్ట్ తో కూడా ఒక్కోసారి 1-2 మార్క్స్ యాడ్ చేస్తాం. అది క్రైటీరియా కాదు. కానీ మనం చెప్పేది ఏంటంటే, మళ్ళీ ఈ యొక్క ర్యాంకింగ్ సిస్టమ్ అనేటువంటిది వచ్చి గవర్నమెంట్ స్కూల్స్ మళ్ళీ డిగ్రేడ్ చేయడానికి కూడా ఇది ఒక సిస్టమ్ అనిపిస్తుంది. కానీ అట్లా కాకుండా FA1, FA2, FA3, FA4 కాకుండా దాన్ని తగ్గించాలనేటువంటి ఒక ప్రపోజల్ కూడా పెట్టినాం మనం గతంలో ప్రభుత్వానికి. 4 కాకుండా 2 చేసినట్లయితే కొంత క్రియేటివిటీ పెరుగుతుంది పిల్లల లోపల. సమ్ స్టూడెంట్స్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ క్రియేటివిటీ. ఇఫ్ వి గివ్ ఎ ఛాన్స్ టు దెమ్, దే కెన్ మేక్ సంథింగ్. కాబట్టి అట్లా కూడా అవకాశం ఉంటది కాబట్టి ఆ సిస్టమ్ కొంత ఉంటది. కానీ ఇప్పుడు అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో we should bluntly opposite this system in this academic year. అవును సార్, ఇది మాత్రం మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే సైకలాజికల్ గా పిల్లలు మళ్ళీ డిప్రెషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది.
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు 100 మార్క్స్ పేపర్ అంటున్నారు, ఓకే, కానీ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఏడు ఉంది 100 మార్క్స్? దీనికి ఈ సిస్టమ్ రానే లేదు కదా. హౌ టు ప్రిపేర్ ద స్టూడెంట్ టు సాల్వ్ టు ఫేస్ ద 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్? వాట్ ఆర్ ద క్వశ్చన్స్ టు బి గివెన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్? ఇది అసలు ఫస్ట్ ఇంట్రడ్యూస్ కావాలి. ఇది రాంది. ఎందుకంటే క్వశ్చన్ ఎట్లా వస్తుందో దాని బేస్డ్ గా మన మెథడ్స్ అనేటువంటి టీచింగ్ అనేటువంటి చెప్పడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి అది కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎందుకో ఎంత హేస్టీ డిసిషన్ ఎందుకు తీసుకున్నదో పునరాలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున మేము ప్రభుత్వం. రమేష్ గారు ఇందాక మీరు అన్నారు గ్రేడింగ్ పాయింట్స్ గురించి, అట్లనే వరప్రసాద్ గారు చెప్పింది కూడా మీరు విన్నారు గ్రేడింగ్కి సంబంధించి అంశం మీద. అంటే మళ్ళా పాత సిస్టము తిరగడోడ్డము అనేదేనా, లేదా నిజంగా ఈరోజు సిబిఎస్ఈలో అన్నిటి చోట్ల ఈ మార్కుల సిస్టమ్ ఉంది కాబట్టి కొన్ని ఎంట్రన్స్ ఎగ్జాముల్లో కానీ కొన్ని ప్రవేశానికి సంబంధించి ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన అంశాల్లో కానీ మార్కులే అడుగుతున్నారు కాబట్టి మేము గ్రేడింగ్ సిస్టమ్ నుంచి మార్క్స్కి వస్తున్నాం అనేది ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన. అంటే ఇది గతంలో చెప్పింది తప్పని మనం అంటామా, లేదా ఈరోజు లేదు ప్రపంచం అంతా ఒకవైపు ఉంది కాబట్టి నేను అదే వైపు వెళ్తానని అంటామా? ఇప్పుడు ఈ గ్రేడింగ్ సిస్టమ్ అనేటువంటిది గతంలో పిల్లల మీద ఒత్తిడి, కొన్ని ఆత్మహత్యల దాకా పోయిన సందర్భంలో ప్రభుత్వము తర్వాత మానసిక విద్యా శాస్త్రవేత్తలు కానీ ఆలోచించి ఈ గ్రేడింగ్ తీసుకొని వచ్చారు. అక్కడికి కరెక్ట్ గానే ఉంది. ఈ వచ్చినటువంటి గ్రేడింగ్ అనేటువంటిది రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు కానీ దేశవ్యాప్తంగా కానీ ఒకే రకంగా లేదు. రెండోది, ఒక వ్యక్తి ఎవరు ఫస్ట్ ఎవరికి తదనంతర విద్యా విధానంలో ప్రాధాన్యత ఇవ్వాలన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా మళ్ళా మార్కే ఆధారంగా అవుతుంది. తర్వాత సిబిఎస్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి జాతీయ విద్యా విధానం కానీ జాతీయ స్థాయిలో ఒకే విద్యా విధానం ఉన్నటువంటి సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి సిబిఎస్ఈ మనం తీసుకున్నప్పుడు సిబిఎస్ఈ లోపల అక్కడ గ్రేడ్స్ ఉన్నాయి, దాన్ని పర్సెంటేజ్ గ్రేడ్స్ అంటారు. ఈ మార్కుల గ్రేడ్ తో సంబంధం ఉండదు. అక్కడ ఉన్నటువంటి పర్సెంటేజ్ గ్రేడ్స్ తోని లాస్ట్ కి అక్కడ 10th క్లాస్ సిబిఎస్ఈ మనం చూసినప్పుడు అక్కడ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని కూడా వాళ్ళు ఇవ్వరు, ఓన్లీ పాస్ అని ఇస్తారు. తర్వాత మార్కులు ఇస్తారు. ఆ మార్కులో ఒకవేళ ఒక సబ్జెక్ట్ లో బాగా హార్డ్ ఉండి చాలా మంది తక్కువ మందికి ఎక్కువ మార్కులు రాకపోతే అక్కడ పర్సెంటేజ్ తక్కువ వచ్చినా కూడా గ్రేడ్ ఎక్కువ వస్తుంది అక్కడ. కానీ ఆ గ్రేడ్ లో సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ 99 వస్తే ఏ గ్రేడ్ వస్తుంది, ఇంకో సబ్జెక్ట్ లో తక్కువ మంది కొంత హార్డ్ పేపర్ ఉన్నప్పుడు అక్కడ 88 మార్కులకే ఏ గ్రేడ్ వచ్చే అవకాశం, కొంత లూజ్ ఉన్నప్పుడు 98 వచ్చినా కూడా A2 వస్తుంది అక్కడ. అంటే ఆ గ్రేడ్ అనేటువంటిది ఆ ఒత్తిడిగా లేకుండా మళ్ళీ టోటల్ గా అక్కడ మార్క్ అంటే సబ్జెక్ట్ వారీగా పేపర్ పిల్లవానికి ఇస్తూనే టోటల్ మార్కులు ఇస్తూనే ఆ టోటల్ అంటే సబ్జెక్ట్ వారీగా మార్కులు ఇస్తూనే ఎక్కడ కూడాను ఆ టోటల్ మార్క్స్ ఇవ్వరు మళ్ళా సిబిఎస్ఈ. అంటే ఆ విధానం ఉంది కనుక నేను అనుకుంటున్నాను మాకున్నటువంటి దాని ప్రకారంగా రేపొద్దున ఇంటర్మీడియట్ లో కూడా ఏమైనా ఆన్లైన్ లోపల ఇప్పుడు డిగ్రీ అవన్నీ కూడా మనం చూస్తున్నాం. గతంలో కాలేజీలకు అప్లై చేసుకునే విధానం నుంచి ఇప్పుడు సెంట్రలైజ్డ్ సిస్టమ్ అనేటువంటిది వచ్చేసింది. ఒకవేళ దోస్త్ వచ్చేసింది, సెంట్రలైజ్ ప్రతి దగ్గర వచ్చింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ లో కూడా ఒక ఆన్లైన్ సిస్టాన్ని ఒకవేళ అడ్మిషన్ కోసం తీసుకొచ్చి మంచి విద్యార్థులు తను కోరుకున్నటువంటి పాఠశాలకు వెళ్లే రకంగా ఆన్లైన్ సిస్టమ్ పెట్టాలనుకుంటే మళ్ళీ ఈ గ్రేడ్ సిస్టమ్ అక్కడ అక్కర్రాదు. అంటే గ్రేడ్ సిస్టమ్ ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ గా సరి అయినదే, కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని టిఆర్టీఎఫ్ గా తప్పు పట్టలేము. కాకపోతే ఇప్పుడు కొండనాలకు మందేస్తే ఉండనాలకు పోయినట్టు సిసిఈ విధానంలో చాలా లోపాలున్నాయి. ఈ 4 పేపర్లు పెట్టడం, 4 పేపర్లలో ఇప్పుడు ఆ FA1 4 పెట్టడం, ఒక్కొక్క పేపర్ లో 4 రకాలైనటువంటి పరీక్షలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఈ 4 రకాల పరీక్షలు 7 సబ్జెక్టులు 28 పేపర్లు పెట్టుకొని ఈ 28 పేపర్లో పిల్లవాడు ఎప్పుడొస్తే అప్పుడు ఎగ్జామ్ పెట్టుడు, ఈ ఎవాల్యుయేషన్ చేసేసరికి నెలలు అంటే ఒక నెల FA1 పెడితే ఈ మొత్తం అందరు విద్యార్థులు ఒక సబ్జెక్టుకు 4 అంటే ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ తీసుకుందాం, నూతన సమస్యలు రూపొందించడం, తర్వాత ఒక రాత పని, తర్వాత ఒక ప్రాజెక్టు, తర్వాత స్లిప్ టెస్ట్. ఇది ఒక్క సబ్జెక్ట్ సంబంధించి 4 టెస్టులు రాస్తే ఒక సబ్జెక్ట్ అయిపోయినట్టు లెక్క. ఇట్లా 7 సబ్జెక్ట్ చేయాలి. ఇవన్నీ పిల్లవాడు రాకపోతే సిసిఈ మెథడ్ లో వానికి మళ్ళీ కూడా వానికి ఎగ్జామ్ పేపర్ పెట్టాలి. ఈ మొత్తం ఈ పిల్లవాళ్ళందరికీ పెట్టిపోయేసరికి మళ్ళీ FA2 వస్తుంది. FA2 మొత్తం అన్ని దిద్దాకులు FA3 వస్తుంది. అంటే విద్యా విధానంలో ఈ మొత్తం టెస్ట్లకు ఎక్కువ సమయం పోతుంది.
పేద విద్యార్థులు ఆన్లైన్ లో కొన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది, అది తీసుకురాలేకపోతున్నాడు. ఒకటి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎక్కువ మార్కులు వేసుకుంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ దీన్ని ఏమన్నా పూర్తిగా తొలగించి పాత పద్ధతి పోతున్న సందర్భం లోపల ఉన్నటువంటి సిసిఈని, అంటే సిసిఈ ఎట్టించిన కాంప్రహెన్సివ్ అంటే కాంప్రహెన్సివ్ కంటిన్యూస్ ఎవాల్యూషన్, నిరంతరమైనటువంటి మూల్యాంకనం ఉండి పిల్లవాడు ఒక సబ్జెక్ట్ లోపల ఆ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ రాకపోవచ్చు, లేకపోతే సోషల్ రాకపోవచ్చు, మొత్తం చదువు అనేట్టే కాదు, పిల్లవాడు దేనిలో ఉన్నాడు, పిల్లవాడు దేనిలోనైతే ముందుకు పోగలుగుతాడు, పిల్లవానికి ఏం కల్పించాల్సిందో ఈ సిసిఈ మెథడ్ లోపల వాని యొక్క స్థితిగతులను చూసుకుంటూ ఆ తరగతి గది ఉపాధ్యాయుడు అతనికి కావాల్సిన సామర్థ్యాలను తీసుకొని వచ్చి ముందు తీసుకొని పోతాడు. ఆ సిసి యొక్క ముఖ్య ఉద్దేశం, దాని యొక్క ఉద్దేశం చాలా మంచిదే, కానీ దాన్ని చాలా హార్డ్ గా ఉంది, దాన్ని సరళతరం చేయాలి అనేటువంటి రీతి లోపల ఉపాధ్యాయ సంఘాలుగా మేము మాట్లాడుతున్న సందర్భం లోపల అవన్నీ కాదని చెప్పేసి ఇవాళ ఏకాఏకిన మరి చర్చించకుండా దానిపైన మరి సంఘాలతోనూ ఉపాధ్యాయులు మేధావులు కూడా ఉన్నారు, వాళ్ళతో ఒక నోటు తీసుకోకుండా మరి రాత్రి ఒక ఉత్తర్వు ఇచ్చారు. మరి ఇచ్చే ముందు ఏమి ఇస్తున్నాం ఏం చేస్తున్నాం అని కూడా పేపర్కి వచ్చేదాకా ఉపాధ్యాయ సంఘాలకు మాకేం సమాచారం కూడా లేదు. అయితే మేమేమంటున్నాం అంటే మీరు చర్చించండి, తీసుకోండి, దానిలో విద్యార్థికి నిరంతర సమగ్ర మూల్యాంకనం ఏ రకంగా మనం తగ్గించగలుగుతామో ముందుకు పోవాలి. అట్లా ముందుకు పోయి ఈ సిస్టాన్ని ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేయదలుచుకున్నట్టయితే వచ్చే సంవత్సరం చేయాలి. ఇంతకుముందు హనుమంతరావు చాలా వివరాలు చెప్పారు. ఇప్పుడు 80 మార్కుల పేపర్ ఉంది, 100 మార్కుల పేపర్ చేయాలి. ఆల్రెడీ FA1 FA2 మరి ISMS సైట్ అని ఉంటుందండి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ లోపల ఆల్రెడీ మనం కోడ్ చేశాం. ఇంత పని అయిపోయిన తర్వాత అంటే ఒక 80% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయింది SSC ఎగ్జామ్ సంబంధించి. ఒకే రాత్రి మార్చి మేము పొద్దున చూసే వరకు పేపర్లు వచ్చేసరికి తెలియని పరిస్థితి ఉపాధ్యాయులకు అటు విద్యార్థులకు ఉండడం సరైనది కాదనే రీతి లోపల మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఒక చర్చ పెట్టండి, చర్చల ద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకొని వచ్చే సంవత్సరం లోపల మంచి నిర్ణయం విద్యార్థులకు అక్కడికొచ్చే రీతి లోపల ఒక మంచి నిర్ణయం తీసుకొని దాని ద్వారా ముందుకు పోయే అవకాశం ఉంది. రమేష్ గారు, ఇప్పుడు నా ప్రశ్న కూడా, ప్రభుత్వం విద్యా కమిషన్ని వేసింది, ఒక రిటైర్డ్ IAS ఆఫీసర్ని చైర్మన్గా నియబెట్టింది, దాంట్లో 2 విద్యావేత్తలు 2 రాజకీయ నాయకులు ఇట్లా వాళ్ళతో ఆ కమిషన్ని నింపారు. సరే, మీరు చెప్పినట్లు ఆ గ్రేడింగ్ సిస్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి, సెల్ఫ్ అసెస్మెంట్ సిస్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి. వీటిల్ని ఇందాక హనుమంతరావు గారు చెప్పినట్లు 4 బదులు 2 చేయండి, బాగుంటుంది. ఎందుకంటే ఆ ఎవాల్యుయేషన్ కంటిన్యూస్గా జరిగినప్పుడు ఆ ఇంటర్నల్గా కూడా కొంత విద్యార్థుల్లోనూ ఉపాధ్యాయుల్లోనూ ఒక ఇది జరుగుతోంది అన్న భావన ఉంటుంది. ఈ తప్పొప్పుల్ని సరిచేయకుండా అసలు ఈ వ్యవస్థ పనిచేయడం లేదో దీన్ని తీసేద్దామనే నిర్ణయం ఏదైతే ఉందో అది కూడా ఇబ్బందికరమే కదా. అంటే మీరన్నట్లు చర్చించకుండా ఏమీ చేయకుండా దీని మీద ఇది ఉంది, దీన్ని తీసవతల పారేద్దాం, సింపుల్ చేద్దామన్న భావన అవసరమా? కాస్త అందరితో మాట్లాడడం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి జరుగుతున్న నిర్ణయాలన్నీ హఠాత్తుగా జరుగుతున్నాయి. అంటే నేను దానికి ఏకీభవిస్తున్నానండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నేను సపోర్ట్ కాదు, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి మేము మద్దతుగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసిన తర్వాత కొన్ని సానుకూల మార్పులు వచ్చాయి. ప్రభుత్వము ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడగలుగుతుంది. మేము ఒక చిన్నగా మేము అవసరం అనుకుంటే మేము కార్యాచరణ చేస్తాము మాకున్నటువంటి సమస్యలపైన అంటే అప్పుడు ముఖ్యమంత్రిని కలవడమే కష్టం ఉండే. డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు తెల్లవారే పిలుచుకొని అన్ని సంఘాలను కూర్చోబెట్టి TG JAC వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక ఏకాఏకిన వస్తున్నటువంటి ఇప్పుడు గత ప్రభుత్వాల మనం ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్రంలో ఒక్క జీవో కూడా రాలేదు, ఒక్క కోర్టు కేసు కూడా రాలేదు. 15 సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి పదోన్నతులు 25,000 మందికి పదోన్నతులు ఇచ్చారు. 10 సంవత్సరాలు ఇచ్చిపోయినటువంటి బదిలీలను కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది. కొత్త జీవోలు రాలేదండి, కొత్త ఉత్తర్వులు ఏం తీయలేదు, కోర్టు ఏం చెప్పలేదు. అప్పడుకున్నటువంటి అంటే అవి చేస్తున్నది. ఎక్కడైతే ప్రభుత్వం మంచి చేస్తుందో చప్పట్లు కొడుతున్నాం, ఎక్కడైతే విద్యాక్షేత్రానికి పేద విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉందో అక్కడ పిడికిలు బిగిస్తాం, ఖచ్చితంగా పిడికిలు బిగిస్తాం. దీనిలో ఇప్పుడున్నటువంటిది కూడా సిసిఈ మెథడ్ అంటేనే దానికి ఇంటర్నల్ మార్క్స్ లింక్ అయి ఉంటుంది. అంటే కంప్రెహెన్సివ్ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ చేయాలంటే పిల్లవానికి ప్రాజెక్ట్ ఇచ్చి అవన్నీ తీసుకొని పోతాను. ఇవి చాలా కాంప్లికేటెడ్ గా ఉన్నాయి, దీన్ని తగ్గించాలని కోరినప్పుడు ప్రభుత్వము తీసుకునే చర్యలు ఎట్లుండాలంటే మొత్తం ఏదైనా మారుస్తుంటే ఇప్పుడు ఒక పరీక్ష విధానం మారిస్తే సరిపోదండి. సిసిఈ మెథడ్ లోనే ప్రశ్నలు ఉన్నాయి, సిసిఈ మెథడ్ లోనే పుస్తకాలు ఉన్నాయి. అంటే పుస్తకాలు మార్చాల్సిన అవసరం ఉంది, పరీక్ష విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మార్చాల్సిన సందర్భం లోపల ముందుగా మనం ఇప్పుడే చెప్పేసి వచ్చే సంవత్సరం జూన్ నుంచే అలాంటి పుస్తకాలను ప్రిపేర్ చేయాలి, అలాంటి ప్రశ్న బ్యాంకును ప్రిపేర్ చేయాలి.
అప్పుడు మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. కాదు హనుమంతరావు గారు, సార్ హనుమంతరావు గారు, ఇప్పుడు మన రమేష్ గారు చెప్పినట్లు పుస్తకాలు మార్చాలి, విద్యార్థుల్ని తయారు చేయాలి, టీచర్లని కొత్త పుస్తకాలకు అనుగుణంగా తయారు చేసుకో. ఏమీ లేకుండా రేపు మార్చిలో నువ్వు మళ్ళా నీకు వీలు కల్పించారు, మేము ఫీజు పొడిగిస్తున్నాము, మీరు కొన్ని రోజులు ఆగిన తర్వాత కట్టుకోండి అన్నది ఇంకొక నిర్ణయం. ఇది అంటే ఎలా అనిపించిందంటే నాకు ఆ నిర్ణయం, మేము ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మీరు ఆలోచించుకొని అప్లై చేసుకోండి అన్నట్లు ఏమైనా ఉందా అంటే, నేను ఇది హాస్యానికి అంటున్నా, కానీ ఆ నిర్ణయం ఆ ఫీజు పొడిగింపు వెంటనే దీంతో పాటు ఇవ్వడం అనేది అంటే విద్యార్థుల్ని ఇది చేసినట్లు, ఉపాధ్యాయుల్ని చేసినట్టు. ఈరోజు స్కూళ్ళల్లో పోయి తల్లిదండ్రులు కరస్పాండెంట్ల మీద, టీచర్ల మీద పడతారు ఇప్పుడు. అంటే ఇక్కడ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం. ఇందాక నేను రమేష్ గారిని అడిగింది ఏకాఏకి తీసుకోవడం అని కాదు, ఆలోచించాలి కదా. నువ్వు తీసుకునేటప్పుడు ఉన్నది 7 సంఘాలు 8 సంఘాలు, వాళ్ళని పిలవండి. మేనేజ్మెంట్ అసోసియేషన్లు 2-3 ఉన్నాయి, వాళ్ళని పిలవండి. ఏముంది, ఒక మీటింగ్ పెట్టి అభిప్రాయాలు తీసుకొని చేయకుండా నాకు నచ్చింది నేను చేస్తాను అనుకోవడం ఎంతవరకు? అది కూడా లక్షలాది మంది పిల్లలకు సంబంధించిన అంశం. ఇక్కడ లక్షలాది మంది పిల్లలంటే వెనకాల తల్లిదండ్రులకు కూడా పెద్ద తలనొప్పి. వాస్తవం. అయితే ఒక్కటండి, ఇక్కడ చెప్పండి ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు వచ్చిందో ఇప్పటికీ ఉపాధ్యాయ సంఘ బాధ్యునిగా నాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలతోన మాట్లాడుతుంది, సంతోషం. కానీ ఉపాధ్యాయ సంఘాలు చెప్పినటువంటి ఏ పని కూడా ఇంతవరకు జరగలేదు ఇక్కడ. ఎందుకంటే ఇంతకుముందు మిత్రులు రమేష్ గారు మాట్లాడితేనంటే, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మేము ప్రభుత్వాన్ని విమర్శించకూడదు. ప్రభుత్వ విధానాల లోపల ఏదైనా లోపం ఉంటే, ముఖ్యంగా విద్యా విషయాల పైన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలతోన చర్చించాల్సినటువంటి అంశం. కానీ ఇక్కడ సందర్భము అవునో కాదో కానీ ఈ యొక్క సంఘాల యొక్క ప్రభావం అనేది ఎక్కువైపోయింది. సంఘాల ప్రభావం ఏ విధంగా అయిపోయిందంటే, ఏ ప్రభుత్వానికి జై కొడితే అదొక సంఘం అనేటువంటిది, ఒక ఉపాధ్యాయుడు ఒక సంఘాన్ని జై కొడితే అదొక సంఘం అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం అధికారులు కూడా ఉపాధ్యాయ సంఘాలతోన సమావేశాలు పెడితే రమేష్ గారు అన్నది హనుమంతరావు నో అనాలి, హనుమంతరావు నో అన్నది వరప్రసాద్ గారు నో అనాలి. ఇట్లా ఒక్కొక్కటి కాంట్రడిక్టర్ అనేటువంటి యొక్క స్టేట్మెంట్స్ బాగా వస్తున్నాయి, నేను అనుభవంతోనే చెప్తున్నాను. కాబట్టి ప్రభుత్వ అధికారులు కానీ, విద్యాశాఖ సంబంధించినటువంటి అధికారులు కానీ ఏ విషయాన్ని కూడా ఏ ఉపాధ్యాయ సంఘాలతోనే చర్చించడం లేదు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు కూడా స్టిల్ ఐఎమ్ షాక్డ్. కాబట్టి ఇప్పటికైనా మీ ద్వారా ప్రభుత్వానికి, ఉపాధ్యాయుల నుంచి కాదు, నేను విద్యార్థుల తరఫున వేడుకుంటున్నాను, ఈ సంవత్సరము ఖచ్చితంగా దానిని యథావిధిగా కొనసాగించండి. వచ్చే విద్యా సంవత్సరం లోపల ఇప్పుడు ఆల్రెడీగా విద్యా కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. విద్యా కమిషన్ లోపల రిటైర్డ్ ఐఏఎస్ అనేటువంటి ఆకునూరు మురళి గారు ఉన్నారు, ఇంకా మేధావులు ఉన్నారు, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, బడ్జెట్ స్కూల్స్ ఉన్నవి, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నవి, చాలా మంది ఉన్నారు. వీళ్ళని మీరే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఒక డిస్కషన్ పెట్టండి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ షెల్ వి కంటిన్యూ ఆర్ షెల్ వి చేంజ్ ఎనీథింగ్ ఆర్ షెల్ వి అబాలిష్? ఇది ఒక క్వశ్చనర్ ఇవ్వండి, మిగతా సంఘాలకు కూడా ఇవ్వండి, మేధావులకు ఇవ్వండి. దెన్ యూ కెన్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ద బెస్ట్, వాట్ ఇస్ ద గుడ్ అడ్వైస్ ఫ్రమ్ దెమ్. అది తీసుకొని ఇంట్రొడ్యూస్ చేయండి. కాబట్టి ఇక్కడ మనం చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాం. మనం అంటే స్పెషల్ గా విద్యార్థులు, ఆ తర్వాత టీచర్స్ కూడా. మా స్కూల్లో 30 members టీచర్స్ ఉన్నాం. ఇన్ ద లంచ్ టైమ్ వి డిస్కస్డ్ వాట్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ టు డూ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. మరి ఎట్లా చెప్పాలి? క్వశ్చన్ పేపర్ 100 marks ఎట్లా చెప్పాలి? ఏ విధంగా చెప్పాలి? క్వశ్చన్ ప్యాటర్న్ ఏంటిది అంటే, మనం మళ్ళీ ఒక టీచర్ అన్నాడు, ఏముంది సార్, రేపు ఎల్లుండా 100 marks క్వశ్చన్ పేపర్ మోడల్ ఇస్తాడు, మళ్ళీ అయిపోతుంది. మళ్ళీ ఆ మోడల్ ప్రకారంగా ప్రిపేర్ చేయాలి కదా. ప్రిపేర్ చేయడానికి టేక్ సమ్ టైం కదా. ఎక్కడి నుంచి వస్తుంది ఈ గ్యాప్ లోపల? అప్పటికి పిల్లలు ఏంటంటే ఒక ట్రాక్ లో పోతున్న పిల్లవాడిని
ట్రాక్ తప్పించేసరికి కొందరేమో సక్సెస్ కావచ్చు, కారని కాదు, కానీ వాట్ అబౌట్ రిమైనింగ్ స్టూడెంట్ హు ఆర్ యావరేజ్ స్టూడెంట్ గురించి మాట్లాడాలి. మాట్లాడుతున్నాం మనం యావరేజ్ స్టూడెంట్ మేజర్ గా, యావరేజ్ స్టూడెంట్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి అబో యావరేజ్ దే కెన్ రైట్ వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ ఎగ్జామ్ విల్ బి గివెన్, దే విల్ రైట్ అండ్ దే విల్ గెట్ పాస్. అది ప్రాబ్లం కాదు. కాబట్టి యావరేజ్ బిలో యావరేజ్ గురించే మనం ఇక్కడ చర్చించాల్సిన అంశం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా పునరుద్ధరణ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ విధంగా చేసినట్లయితే ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు ఒక విధమైనటువంటి భరోసా ఇచ్చినట్లయితారు. లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ తర్వాత వచ్చే రిజల్ట్స్ ని బట్టి కన్ఫ్యూజన్ అవుతుంది. మీరు ఇంకొకటి కూడా ప్రస్తావించారు, ఏంటిదంటే ఈ గ్రేడింగ్ సిస్టమ్ స్టార్టింగ్ లో చెప్పారు, గ్రేడింగ్ సిస్టమ్ ఉండడం వల్ల చాలా తప్పులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ రివ్యూ పెడుతున్నారు, క్వశ్చన్ పేపర్ రీవాల్యుయేషన్. అంటే గ్రేడింగ్ సిస్టమ్ వస్తే రివ్యూలు తక్కువ అప్లై చేస్తున్నారు అనేది ఒక వార్త. అదే రీవెరిఫికేషన్ పెడుతున్నారు అంటున్నారు, తక్కువ పెడుతున్నారు అనేది. తక్కువ పెడుతున్నారంటే పేపర్ వాల్యుయేషన్ కరెక్ట్ అయినట్లు ఎందుకు అనుకోదు? అవును, అంటే అంతకు ముందేంది 2 మార్కులు తగ్గితే నా క్లాస్ మారుతోంది కాబట్టి దానికని రివ్యూ పెట్టేవాళ్ళు. ఇప్పుడు గ్రేడ్లో అది లేదు కాబట్టి ఆ రివ్యూ అప్లికేషన్స్ తగ్గాయి అనేది ఒక అనాలిసిస్. అరే అది చాలా మంచిది కదా రివ్యూ పెట్టకుండా ఉండడము. వి హావ్ టు అప్రిషియేట్ దెమ్. అరే అంటే వాల్యుయేషన్ కరెక్ట్ ఉంది. ఇప్పుడు A1 వచ్చేటోళ్ళు A2 వచ్చిందంటే కంపల్సరీ రివ్యూ పెడతాడు. A2లను ఉన్న వాళ్ళను నాకు A2 వస్తుంది అనుకున్నప్పుడు A3 వచ్చినప్పుడు రివ్యూ పెడతాడు. అదే ఇప్పుడు మళ్ళా పాత సిస్టమ్కి పోతే మళ్ళా అదే పెరుగుతుందేమో అన్నది ఒక ఆందోళన. రివ్యూ ఖచ్చితంగా పెరుగుతుంది. తర్వాత మళ్ళీ మనకు ఈ యొక్క టీవీ ఛానల్స్ లోపట, పేపర్ లోపట, కార్పొరేట్ స్కూల్స్, ఇంతకుముందు సార్ వరప్రసాద్ గారు చెప్పారు 599/600, 599/600 ఇవే పదాలు వస్తాయి. ఆ ఒక్క మార్క్ ఎందుకు తగ్గిందని పిల్లవాడు ఏడుస్తాడు, పేరెంట్ ఫీల్ అవుతాడు. ఈ దౌర్భాగ్య స్థితి వస్తుంది. కాబట్టి 590 అంటే మా గవర్నమెంట్ స్కూల్ వచ్చేసరికి 390 ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ఏడ ఉంది, ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల ఏడున్నా అని ఇంకా రోజుకు గవర్నమెంట్ స్కూల్స్ డిగ్రేడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వము, ఇక్కడ ఎవ్వరు కూడా డిమాండ్ చేయలేదు గ్రేడ్ సిస్టమ్ తీయమని, లేదా మార్క్స్ పెట్టమని కూడా ఎవరు అడగలేదు. మరి హై లెవెల్ గా ఏమన్నా కార్పొరేట్ వాళ్ళు ఏమన్నా చెప్పినరా ఏమో డౌట్ వస్తుంది మనకు. కాబట్టి ఇప్పటికైనా కూడా దాన్ని దయచేసి విరమించుకుంటే విద్యార్థులకు లబ్ధి చేకూరినట్లయితది. భవిష్యత్తులో ఈ అకాడమిక్ ఇయర్ లో పెట్టాలన్నా పెట్టకూడదు అనేది చర్చించాల్సిన